హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడిలో ఉన్న శివలింగానికి ప్రాణం ఉంటుందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రం ప్రపంచంలో ఇదొకటే. అది ఏంటంటే శ్రీకాళహస్తి ఆలయం. ఈ శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. అదేంటంటే ఆలయంలో గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఈ శివలింగానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు. అది మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. అంటే శివలింగానికి అభిషేకం చేసే అవకాశం. కానీ ఈ కాళహస్తిలో ఉన్న శివలింగానికి మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు. ఎందుకంటే ప్రాణవాయు లింగంగా పూజలు అందుకునేందుకు ఈ లింగం తెల్లని వర్ణంతో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూర లింగం అని కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు. సృష్టి స్థితి లయకారుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నిటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రం భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే మన శ్రీకాళహస్తి క్షేత్రం. సో విన్నారు కదా, ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రం అయిన మన శ్రీకాళహస్తి ఆలయాన్ని ఒకసారి దర్శనం చేసుకోండి. ఆ శివుడు ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching. Stay tuned for more.